ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నాము. కొందరేమో గిన్నె పిండి అంటారు, మా సైడ్ అయితే సర్వపిండి అంటారు. మా ఆయనకైతే చాలా ఫేవరెట్. ఇక అందుకనే ఇక మా ఆయన చేతనే కల్పిస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. అందులో ఏమేమి వేసానంటే ఇది బియ్యం పిండి, నువ్వులు, ఉప్పు, కారం, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ బట్టి వేసాను, కరివేపాకు, కొంచెం లైట్గా కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను వేస్తాను ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఇంకా మా ఆయన అయితే కలిపేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి అయితే వేస్తాను. ఉప్పు కారం ఇప్పుడే సరి చూసుకోండి. ఇంకా తర్వాత మెత్తగా ముద్దలాగా చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఏం చేస్తున్నావు బావా? కష్టపడుతున్నావా? దేనికి? సరాపిండికా? అంతా ఒకేసారి కాకుండా ఇట్లా చిన్న చిన్నగా ముద్దలాగా చేసుకోవాలి. మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ప్లేట్ అవుతుంది సర్రపిండి. మా ఆయన అయితే మస్తు కష్టపడుతున్నాడు. కష్టానికి ప్రతిఫలం ఎట్లుంటుందో టేస్ట్ ఆయన చెప్పాలి, ఇక నువ్వే చెప్పాలి. నేనప్పుడు మీరు ఆలోచన తీసుకొని తిన్నారు, అందుకే ఇప్పుడు నీవు ఉన్నప్పుడు సర్వపిండి చేసుకుందాం అని చేసుకుంటాను. అవునా? నువ్వు పోయినాక చేసుకొని తిందాం అనుకున్నాం మేము. 5 గిన్నెలు అయితే నీకోటి నాకు 3. నీకు 3? 3. సరే, మా ఆయనకు బాగా ఇష్టం అందుకే. లేకపోతే నీకొకటి, మా అభికి 2, నాకు 2. సరే, ఓకేనా? ఇలా సరపిండి ఒక ముద్ద తీసుకొని మంచిగా ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పోసుకుంటే మంచిగా కాలుతుంది, నెమ్మదిగా కావాలి. చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాలితే లోపల కూడా పిండి అనేది మంచిగా మెత్తగా ఉడికేసి టేస్ట్ అనేది వస్తుంది. కొంతమంది ఎక్కువ, కొంతమంది అయితే మాడమాడ కాలుస్తారు. నాకైతే మాడమాడ కాలుస్తేనే ఇష్టం, కానీ మా పాప కొంచెం మెత్తగా కాలుస్తూనే తింటుంది. నేను సో మెత్తగా కాలుస్తాను. ఇట్లా మొత్తం అంతా ఇది అయితే సరాపిండి గిన్నె స్పెషల్గా పంపించింది మా మమ్మీ. సో అందుకని చెప్పేసి దీంట్లోనే పెడతాను ఎప్పుడు. కానీ ఇది ఓన్లీ సరాపిండిగానే కాదు, ఫిష్ కర్రీ కూడా పనిచేస్తుంది. ఇంకా అట్లా ఇట్లా మొత్తం అంతా ఇట్లా అంతా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అంతా వేసుకొని ఇట్లా మధ్య మధ్యలో ఒక చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే కొంచెం లోపల అనేది కూడా ఆయిల్ అనేది వెళ్ళి మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. బయట కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు సరాపిండి అని చెప్పేసి, అని అవి ఎక్కువ కాలట్లేదు, అంత పచ్చి పచ్చిగా బాగుండట్లేదు. ఇట్లా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎట్లా ఉందో టేస్ట్. తిన్నాక మా హస్బెండ్, పిల్లలు చెప్తారు. ఓకేనా? ఒకటి మధ్యలో ఫస్ట్ కాలవాలి. మధ్యలో కాలిన తర్వాత ఇంకా సైడ్స్ కాలవు కదా, సో సైడ్స్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్తో ఇట్లా చుట్టూ ఇట్లా పట్టుకారతో పట్టుకొని ఇట్లా చుట్టూ కాల్చుకోవాలి. చుట్టూ ఇట్లా కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, మనకి కూడా చూడడానికి బాగుంటుంది. చూడండి, బాగుంది కదా కలర్ఫుల్గా. ఇగో ఇట్లా గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా మంచిగా నెమ్మదిగా దగ్గరుండి కాల్చుకోవాలి. మా సరపిండి టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మా తెలంగాణ స్పెషల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అది కూడా కాల్చుకొని తింటారట.